హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ భయానక యథార్థ ఘటన మీ ముందు ఉంచుచున్నాను ఫ్రెండ్స్. అది బాగా వేసవికాలం ఫ్రెండ్స్. ఏమిటో ఆ రోజు అనుకోకుండా ఫిల్మ్ చూసి వస్తున్నాం. ఇంతలో ఒక ఆటో మా ముందు రాసాగింది. అప్పటికే ఆ సినిమా 3 హాళ్ళల్లో ఉండడం వల్ల ఆ టైం చూస్తే 11 గంటలు అవుతూ ఉంది. చేసేదేమీ లేక ఆ ఆటో ఎక్కాము. అది ఊరి చివరి హాల్ కావడంతో దారి అంతా నిర్మానుష్యంగా ఉంది. అక్కడక్కడ శ్మశానాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఎక్కడి నుండో మల్లెపూల వాసన చాలా చక్కగా వస్తుంది. అంతలో ఒక ముసలామ చకచకా రాసాగింది. 70 ఏళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ టైంలో ఇక్కడ ఈమెకి ఏం పని అబ్బా అనుకుంటూ ఉన్నాము. ఆటో అతనికి నేను చెప్పాను, త్వరగా మా ఇల్లు చేర్చవయ్యా అన్నాను. మేడం, బాగానే నడుపుతూ ఉన్నాను, కనబడట్లేదా అంటున్నాను. వెనక్కి తిరిగి చూశాను. ఆ ముసలామె వస్తూనే ఉంది. ఆ ముసలిది చాలా భయంకరంగా ఉంది. జుట్టు కాళ్ళ వరకు పొడవుగా, పళ్ళు అయితే కూరల్లా ఉన్నాయి. నాకు భయం వేయసాగింది. అక్కడ ఎవరో ఆ టైంలో మ్, టీ కాస్తున్నారు. ఆ కమ్మటి వాసన ఎలాగైనా టీ తాగాల అనిపించేటట్టు ఉంది. ఇద్దరు ఆడవాళ్ళు ఈ టైంలో టీ కాయడం ఏంటి అని మా వాళ్ళు అంటున్నారు. సరే అనేసి మా వాళ్ళు వద్దంటున్నారు. ఇంతలో దూరంలో ఉన్న ముసలామ మా ఆటో ముందు నిల్చుంది. ఇంకా నాకు ఒళ్ళంతా చెమటలు పట్టసాగాయి. అప్పుడు అర్థమైంది ఇది మాయ అని, ఏదో మాయ అని. అంతలో మా అన్న వాళ్ళు వచ్చారు బండ్లలో. మీకేమైనా భయం ఉందా? ఈ దారి తెలిసే వచ్చారా ఏంటి అని అరుస్తున్నారు. గబగబా ఆటో దిగేసి బళ్ళెకి ఇల్లు చేరాం ఫ్రెండ్స్. ఆ నైట్ అంతా ఆ ఆలోచనతో ఆ ముసలామె ఎవరబ్బా అనుకుంటూ ఆలోచిస్తూ రాత్రంతా నిద్రే పట్టలేదు ఫ్రెండ్స్. ఆ దారిని ఎప్పుడు మళ్ళీ పోవడానికి ప్రయత్నం చేయలేదు ఫ్రెండ్స్. ఈ రియల్ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.